కేంద్రం వివక్ష రాష్ట్ర సర్కారు పోరు బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్ని పెండింగ్ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అట మొత్తం మీద బీజేపీ పని రాహుల్ గాంధీ కబడ్డీ ఆడుతుండు ఏం తెలియదు అని చిన్నపిల్లగాడు రాహుల్ గాంధీకి ఏం తెలియదు అని చెప్పేసి ఆయనను కనీసం దేక కూడా దేకలేదు నరేంద్ర మోడీ నా కింద బచ్చా అనుకున్నట్టుండు కానీ ఆ బచ్చానే గుండెల్లో గుచ్చుతున్నాడు ఇప్పుడు ఆ బచ్చానే బాంబ్ బ్లాస్ట్ చేసిండు ఆటం బాంబు కాదు అది ఇక అది అణుబాంబే పెద్ద అసలు ఈరోజు నాగసాకి మీద వేసినటువంటి బాంబే ఈరోజు నరేంద్ర మోడీ గుండెల్లో వేసిండు బీజేపీ గుండెల్లో వేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఏం జరిగింది మరి ఎన్నికల కమిషన్ సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో అక్రమాలు జరిగినాయి అనేటువంటి విషయాన్ని విత్ ఆధారాలతోటి బయటకు తీసుకొచ్చిండు చనిపోయిన వారిని చనిపోయిర్రు అనేది వాళ్ళని ఓట్లు తీసేసిర్రు వాళ్ళకి కావాల్సిన దగ్గర ఒక చిన్న ఇంటిలో 1000 ఓట్లను సృష్టించారు ఇంటి నెంబర్ 0 అని పెట్టిర్రు ఇవన్నీ కూడా మనం చూసినాం కోర్టుకు సాక్ష్యం కూడా తీసుకొచ్చారు చనిపోయినటువంటి వ్యక్తి తీసేస్తే చనిపోయారు అని చెప్పి ఆ వ్యక్తిని తీసేస్తే ఆ వ్యక్తి చనిపోలేదని చెప్పేసి ఒక ఆయన కోర్టుకే సాక్ష్యం తీసుకొచ్చింది చనిపోలేదు ఇలా ఓట్లు ఎందుకు తీసేసారు అనేది ఇట్లా బీజేపీ వివిధ రాష్ట్రాలలో తనకు అనుగుణంగా ఉన్న చోట ఓట్లను ఎక్కువ చేయడం తనకు నెగిటివ్గా ఉన్న చోట్ల ఓట్లను తీసేయడం ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ తోటి కుమ్మక్కై చేస్తుందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ పెద్ద అస్త్రాన్ని ఆయుధాన్ని చేపట్టిండు దానికి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ పక్ష పార్టీలు బీజేపీ ఏతర ఇవన్నీ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఇలా బీజేపీ ఉంటుంది రేపు కాంగ్రెస్ ఉంటుంది ఏ పార్టీ ఉన్నా నిష్పక్షపాతంగానే ఈ ఎన్నికల కమిషన్ ఈసీ ఉండాల్సిన అవసరం ఉంది ఇలా నరేంద్ర మోడీ ఉంటాడు రేపు పోతాడు కానీ ఎన్నికల కమిషన్ అనేటువంటిది శాశ్వతంగా ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ఇక ఆ ఉద్యమం ఢిల్లీలో స్టార్ట్ అయ్యి కర్ణాటకలో స్టార్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకు వస్తుంది దీంట్లో మరి జగన్ ఎటువైపు ఉంటాడు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో కూడా ఈ ఓట్లో చోరీ జరిగింది అనేటువంటిది ప్రధానంగా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీతోటే జగన్ ఓడిపోయిందా లేదా ఓట్ల చోరీతోటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిండా అనేటువంటిది ఆ జగన్ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీకి ఏం అవసరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే తక్కువ ఓట్లతో ఓడిపోయిందో అక్కడ ఆయన దృష్టి పెట్టిండు జగన్ ఆంధ్రప్రదేశ్లో దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది నరేంద్ర మోడీకి మొత్తం మీద రాబోయే కాలంలో ఇది ఓట్ల చోరీ ఓట్ల దొంగ అనేటువంటి ముద్ర ఆయన పెట్టుకున్నాడు ఇది చాలా ఇజ్జతిపోయే విషయం